ఈ వీడియోతో మీరు మీ పోస్టర్ చెక్ చేసుకోండి, దాన్ని సెట్ చేసుకోండి. అది ఎలానో చూద్దాం. ఉన్న పళంగా మీరు వెళ్ళి గోడ దగ్గర నించోండి. సో గోడ కానీ నించున్నప్పుడు మీ మడమెలు, బ్యాక్, షోల్డర్స్ గోడ కానాలి, ఒకటే లైన్లో ఉండాలి. అప్పుడు మీ హెడ్ ఏ పొజిషన్లో ఉందో చూసుకోండి. సపోజ్ మీ తల వెనకాల భాగానికి గోడకి గ్యాప్ ఉందనుకోండి, మీకు ఈ ఫార్వర్డ్ హెడ్ పోస్టర్ ఉంది అనేది చెప్పొచ్చు. సో ఈ ఫార్వర్డ్ హెడ్ పోస్టర్ని ఎలా సెట్ చేయాలి? దానికి ఫస్ట్ మజిల్లో ఉన్న టెన్షన్ని రిలీజ్ చేయాలి. దానికి 2 టిప్స్ చెప్తాను. 1, చిన్ టక్, అంటే మీ చిన్ని వెనకాల తోయాలి. లైట్గా తోసి ఒక 5 సెకండ్స్ అలానే ఉంచి మళ్ళీ రిలీజ్ చేయండి. సో ఇలా 10 to 15 టైమ్స్ చేసుకోండి. అండ్ మీరు వర్క్ చేసేటప్పుడు ఎవ్రీ 1 అవర్కి ఒకసారి లేచి నించోని స్ట్రెచ్ చేసుకోండి అండ్ అలా వాక్ చేసి రండి. దానివల్ల మీ నెక్ మజిల్స్ అండ్ హెడ్ మజిల్స్లో టెన్షన్ అనేది తగ్గుతుంది. మజిల్స్లో ఉన్న టెన్షన్ని రిలీజ్ చేసిన తర్వాత మజిల్స్ని స్ట్రెంథెన్ చేయాలి. దానికి ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ అనేవి ఉంటాయి. ఆ వీడియో లింక్ ఇస్తాను, చూడండి. 3, మీ హ్యాబిట్స్ని మార్చుకోండి. ఎలా అంటే అవర్లీ రిమైండర్స్ పెట్టుకోవడం, అంటే నెక్ పొజిషన్ కరెక్ట్ చేసుకో అనే రిమైండర్స్ పెట్టుకోవడం. ఊరుకోండి డాక్టర్, ఇది అవ్వని పని అనుకుంటారా? మానిటర్ పైన ఒక స్టిక్కీ నోట్ పెట్టుకోండి. సో దట్ ఇట్ విల్ రిమైండ్ యూ టు కరెక్ట్ యువర్ పోస్టర్. మీ ఫోన్ని ఐ లెవెల్కి తీసుకొని వచ్చి టెక్స్ట్ చేయడం, ఫోన్ని ఐ లెవెల్లో వాడడం నేర్చుకోండి. తర్వాత మీ మానిటర్ అనేది ఐ లెవెల్లో ఉండాలి. మానిటర్ పైన బార్డర్ ఏదైతే ఉందో అది మీకు ఐ లైన్లో ఉండాలి. 4, చిన్న చిన్న ఎర్గోనామిక్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోండి. మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్, చైర్ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. చైర్ పైన కూర్చున్నప్పుడు మన నీస్ అనేవి రైట్ యాంగిల్లో ఉండాలి, ఫీట్ గ్రౌండ్కి టచ్ అవ్వాలి. సెకండ్, డెస్క్ హైట్, మనం టైపింగ్ చేసేటప్పుడు మన ఎల్బోస్ అనేవి రైట్ యాంగిల్లో ఉండాలి. అండ్ మానిటర్ హైట్ ఇందాక చెప్పినట్టు హై లెవెల్లో మెయింటైన్ చేసుకోండి. సో ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్సే మీ జీవితంలో భారీ మార్పులు తీసుకొని వస్తాయి. స్టే హెల్దీ, స్టే ఆనంద్.